వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 26, 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొట్టమొదటగా మనం చూడాల్సిన ఒక అంశం అంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్కి వెళ్దాం. సో అందులో మనం రీజనల్ న్యూస్ కనుక చూస్తే ముఖ్యంగా తెలంగాణ వార్తలు నాకు రెండు కనిపించిన దాంట్లో ఒకటి, భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారు నిన్న తెలంగాణను సందర్శించడం జరిగింది. తన పర్యటనలో భాగంగా మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం దగ్గర ఉన్న తుని అనే ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి మనం 2047 నాటికి వికసిత భారత్ ఏదైతే మనం కోరుకుంటున్నామో అది కావాలి అంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో కూడా చాలా అభివృద్ధి సాధించాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. సో 2001లోనే గతంలో మనకు ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత అంటే నేషనల్ కిసాన్ దివస్ అనేది కూడా ఉండే. ఇప్పుడు దాన్ని కూడా మనం రజతోత్సవానికి వచ్చేసామని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తం దేశంలో కనుక మనం చూస్తే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు 730 దాకా ఉన్నాయి. అదేవిధంగా 150 దాకా ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రేడ్ రిలేటెడ్గా ఉన్న అన్నిటి కూడా కలిపి 150 దాకా ఉన్నాయి ఇవి అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇది వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ భవిష్యత్తులో ఉంది అని తెలియజేయడానికి ఒక వార్తగా కనిపిస్తుంది. రెండవది రీజనల్ సంబంధించిన దాన్ని కూడా చూస్తే రాను అంటే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో రోల్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది. విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుంది. నిజానికి తెలంగాణ లాంటి రాష్ట్రంలో రాను పట్టణ జనాభా కూడా పెరుగుతూ వస్తూ ఉంది. సో బికాజ్ ఆఫ్ ద అర్బనైజేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సో ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీనికోసం మనం హరిత ఇంధనం వైపు కూడా చూడవలసి వచ్చింది. అందుకని జనవరి 3న ఐటెక్స్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఇంటర్నేషనల్ మనకు కావాల్సిన ఎగ్జిబిషన్ రిలేటెడ్ కానీ మనకు ఏవి జరుగుతున్నావో దాంట్లో హైటెక్స్లో దీన్ని నిర్వహించబోతున్నట్టుగా మన ఉప ముఖ్యమంత్రి గారైన మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా పవర్ సెక్టార్ను కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన పేర్కొనడం అనేది జరిగింది. ఇది రెండవ వార్తగా చూసాం. మూడవ వార్త నేషనల్ దాన్ని కనుక మనం గమనిస్తే అసలు భారతదేశంలో నదులకు కొరత లేదు, కానీ వినియోగించే నీటితోనే సమస్య అంతా వచ్చింది మనకి. కారణం ఏంటి అన్నది చూస్తే చాలా కారణాలు ఇందులో మనకు కనిపిస్తాయి. రెండవది వచ్చే వరకు విశాలమైన దేశంలో భిన్నమైన భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు చూడాల్సి వస్తే ఉత్తర భారతదేశంలో అంతా కూడా మైదాన ప్రాంతాలు, పైగా ఆ నదులన్నీ కూడా హిమాలయాలను బేస్ చేసుకొని ఆరిజిన్ అయినవని కనిపిస్తాయి. సదరన్ పార్ట్కి వచ్చే వరకు మీకు ప్రధానంగా ప్లాట్యూ ఏరియా, ఇక్కడ నదులన్నీ కూడా మీకు మ్యాక్సిమంగా ఎక్కడో కొండ చర్యలలో ప్రారంభమై హిల్ ఏరియాలో క్రమంగా అవి తూర్పు బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి. సో ఇట్లా భిన్నమైన ఉన్నాయి. పైగా మనకున్నది ఇంకోటి ఏంటంటే భిన్నమైన శీతోష్ణ స్థితి పరిస్థితులు ఉండడం వల్ల కూడా ఎవ్రీ టైం ఒక్కొక్క దగ్గర ఒకలాగా వర్షాలు పడతాయి. ఒకవైపు అనావృష్టి ఉంటే ఒక దగ్గర అధిక వర్షపాతం ఉంటుంది, ఒకవైపు కరువు కాటకాలు ఉంటే మరొక వైపు విపరీతమైన పంటలు పండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్సెస్ వాటర్ ఉన్న దగ్గర నుంచి మనం అంటే వాటర్ తక్కువగా ఉన్న ప్రాంతానికి తరలించాలని చెప్పి ఎప్పుడో 1950లోనే కేఎల్ రావు గారు గార్లాండ్ మెథడ్ ఒకటి, అంటే ఈ యొక్క గంగా బ్రహ్మపుత్రాల నుంచి మొత్తం తీసుకొని రౌండ్గా, అంటే గార్లాండ్ అంటే మనకు తెలుసు కదా, పూలమాలలాగా నెట్వర్క్ అంతా కలపాలి అనుకున్నాడు. సరే, అనేక సందర్భాలు అనేక మార్పులు చేర్పులు జరిగి చివరికి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి మళ్ళీ దీంట్లో చాలా ఉంటాయి, మనం సపరేట్గా దాన్ని డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో చివరికి నిన్న మాత్రం కెన్ బెత్వా, ఈ యొక్క కెన్ అనేది ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో ఉన్న నది, బెత్వా అనేది ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఈ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో మనకు బుందేల్ఖండ్ అనే ఒక రీజియన్ కనిపిస్తుంది జోగ్రఫికల్గా. ఈ బుందేల్ఖండ్ ప్రాంతం ఎప్పుడు కరువు కాటకాలకు ఉంది, సారవంతమైన భూములు ఉన్న నీళ్లు లేవు. దట్ ఈస్ ద ఓన్లీ వన్ రీజన్. ఈ కెన్ బెత్వా నదులు కలపడం వల్ల ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి 2021లోనే దాదాపు 43,000 కోట్లతోటి దీన్ని ప్రారంభించాలని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్గా ఇప్పటివరకు శంకుస్థాపన కూడా జరగలేదు. నిన్న దానికి సంబంధించిన శంకుస్థాపన అనేది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న దీన్ని శంకుస్థాపన చేస్తూ
సమీపంలో ఖండ్వా జిల్లాలో ఉన్న ఓంకారేశ్వర్ ఈ యొక్క ఫ్లోటింగ్ సోలార్ దాన్ని కూడా శంకుస్థాపన అంటే ప్రారంభించడం అనేది జరిగినట్లుగా మనం చూసాం. సో ఈ రెండింటిని మనం చూసినప్పుడు అక్కడ ఆయన పేర్కొన్నది ఏంటంటే నదీ జలాలపైన కూడా అంబేద్కర్ గారికి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండేది, దాన్ని సరిగ్గా మనం అమలు పరచుకోలేకపోయినా పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి చెప్పడం అనేది జరిగింది. దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. తర్వాత 4వ వార్తగా మనం చూసింది ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఎఫ్డిఐలు. సో ఎప్పుడైతే 1991లో భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలకు వచ్చిందో, ఈ సరళీకృత ఆర్థిక విధానాలకు వచ్చినప్పుడు రెండు వచ్చాయి మనకి. ఒకటి ఎఫ్డిఐ, రెండవది ఎఫ్ఎఫ్ఐ. ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ వస్తారు. అంటే ఈ ఎఫ్ఎఫ్ఐలో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే నేరుగా వచ్చి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తూ మరీ వారికి నష్టం వచ్చే పరిస్థితి ఉంటే ఆ పెట్టుబడులు వెనక్కి తీసుకొని వెళ్ళిపోవడం ఒక మెథడ్. ఇది పెద్దగా మనకు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఎఫ్డిఐలో వచ్చే వరకు ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, నేరుగా వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశ్రమలలో పెట్టుబడులు పెడతారు. పెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధునిక టెక్నాలజీని తీసుకొస్తారు, డబ్బులు తీసుకొస్తారు. దీని ద్వారా మన దగ్గర ఉపాధి ఉద్యోగిత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎఫ్డిఐలు మనకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో కనుక చూస్తే ఈ ఇయర్లో 2024లో యావరేజ్గా ప్రతి నెల 32,000 కోట్ల రూపాయల దాకా మనకు ఎఫ్డిఐలు వచ్చాయి. కాబట్టి మళ్ళీ 2025లో కూడా అదే కొనసాగే అవకాశం ఉందన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే డిపిఐఐటి అనే సంస్థ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా 2000 నుంచి 2021 మధ్యలో కనుక చూస్తే దాదాపు 85 లక్షల కోట్ల రూపాయలు దేశంలో పెట్టుబడులుగా వచ్చాయి. అంటే డాలర్లో కాదు నేను చెప్తుంది, $1 బిలియన్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇంతగా మనకు వచ్చాయి పెట్టుబడులు. దీని ద్వారా మనకు పెట్టుబడిదారులకి, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్కి చెందిన క్యాపిటలిస్టులకి ఇండియా అనేది ఒక గుడ్ డెస్టినీ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒకటి మనకు క్లియర్గా తెలిసినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒకటి. తర్వాత బాల్డ్ ఈగల్ అంటే తలపైన ఎటువంటిది లేకుండా, అంటే జుట్టు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఈకలు కానీ లేకుండా, ఫెదర్స్ లేకుండా ఉండే ఒక బర్డ్. ఇది 1782 నుంచి అమెరికా వాళ్ళు అధికారికంగా ఉపయోగిస్తున్న అఫీషియల్ బర్డ్గా మాత్రం వాళ్ళు డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు దాదాపు 1782 అంటే 1800, ఇవి ఒక 224, 240 ఇయర్స్, దాదాపు 240 సంవత్సరాలకు గాను మొదటిసారిగా అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం దిగిపోతున్న దేశాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ గారు త్వరలో తన పదవీ కాలం ముగిసే ముందు ఈ యొక్క బర్డ్ ఏదైతే ఉందో దాన్ని అమెరికా అఫీషియల్ బర్డ్గా డిక్లరేషన్ ఇవ్వడం అనేది మనం చూసాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.